నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి ప్రతిరోజు ఏ రకంగా చేయాలి, పూజా విధానం అనేది తెలుసుకుంటున్నాము. అయితే మనం ముందుగా 3 టాపిక్ల గురించి అయితే మాట్లాడుకున్నాము. ఒకటి, మొదటి రోజే 2 అవతారాలు అమ్మవారిని ఎలా ఆరాధిస్తారు అనే విషయం, 2వ రోజు అమ్మవారి అలంకరణ, ఇప్పుడు మనం 3వ అవతారం ఏంటి, ఆ రోజు అమ్మవారిని ఏ రకంగా పూజించాలనే విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 3వ రోజు నవరాత్రుల్లో అమ్మవారి అవతారం ఏంటి, ఆ అమ్మవారిని ఏ రకంగా ఆరాధించవచ్చు, ఆ రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతీ. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. 3వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ ఆరాధన చేసే దగ్గర అమ్మవారు స్వామివారికి అంటే సాక్షాత్తు పరమశివుడికి భిక్ష పెట్టిందిట. భిక్ష భార్య పెడుతుందని అన్నం పెట్టడం అంటారు, కానీ భిక్ష పెట్టడం అంటారా? అంటే మాతృత్వం అనేది స్త్రీలలో స్వతసిద్ధంగా ఉంటుంది. ప్రేమతో పెట్టేటటువంటి దాన్నే మాతృత్వం అంటారు. అలా పరమశివుడికి సహితం భిక్ష పెట్టిందిట. ఎటువంటి భిక్ష అది అంటే జ్ఞాన భిక్ష. అందువల్లే కాశీ క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణగా వెలిసింది. ఈవిడనే అన్నపూరణి అంటారు. పూరణి అంటే అన్నాన్ని పూరింప చేసేది. అంటే మనం తినేటటువంటి అన్నం 4 రకాలుగా అది జీర్ణమయ్యి శరీర వ్యవస్థను నడుపుతూ ఉంటుంది. శరీరంలో కొంచెం బలహీనత తక్కువగా ఉన్నా సరే బ్రతకగలుగుతారు, కానీ మనస్సుకి కూడా ఆ అన్నమే వెళుతుందిట. మనస్సు బలంగా ఉండాలంటే, గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలంటే, 10 మందిలోనూ గొప్పతనాన్ని సంతరింప చేసుకోవాలి అంటే అన్నం యొక్క శక్తి చాలా అవసరం. అటువంటి అన్నాన్ని ఇచ్చేటటువంటి దేవతగా అన్నపూర్ణాదేవిని నవరాత్రుల్లో 3వ రోజు ఆరాధన చేస్తారు. అమ్మవారు భక్తుల యొక్క కోరికల్ని తీర్చడం కోసం, భక్తులకి ఎవరికి ఎన్ని ఉన్నా లేని వాళ్ళు చాలామంది డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు, డబ్బు ఉన్నవాళ్ళు ఆరోగ్యం కోసం వెళుతూ ఉంటారు. కానీ డబ్బు ఉన్నవాడికైనా లేనివాడికైనా ముఖ్యంగా కావాల్సింది అన్నం. పశుపక్షి ఆది జంతువులు కూడా అన్నం కోసమే వెళుతూ ఉంటాయి. అది మనకి దొరికేటప్పటికీ అన్నం విలువ మనకు అర్థం కావట్లా. అది లేని వాళ్ళకి అన్నం విలువ చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. అది ప్రపంచంలో ఎవరికి కూడా అన్నం అనేది లేకుండా ఉండాలి, దానికి మించిన ఘోరం లేదన్నారు. అంటే అన్నం కోసం కొట్టుకోవడం, అన్నం కోసం ఎదురు చూస్తూ ఉండడం అనేటటువంటిదే చాలా ఘోరమైనటువంటి పనిగా మన శాస్త్రాల్లో అభివర్ణన చేశారు. అందువల్ల మనమే కాదు, మనతోటిగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణులు కూడా అన్నం కోసం ఇబ్బంది పడకూడదు, ఆకలి చావులు ఉండకూడదు అని సమిష్టిగా ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిని ఆరాధన చేస్తారు. ఈ అన్నపూర్ణాదేవిని ఆరాధన చేసినప్పుడు పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరణ చేయడం, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పులగాన్ని నివేదనగా పెడుతూ ఉండడం జరుగుతుంది. పెసరపప్పు కలిగినటువంటి దాన్ని పులగా అన్నం అంటారు. దాన్ని సంస్కృతంలో ముద్గా అన్నం అని కూడా అంటారు. ఆ పెసరపప్పు బియ్యంతో కలిపినటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేయడం. ఈ అన్నపూర్ణాష్టకం అని, అన్నపూర్ణ స్తోత్రం అని మన చిన్నతనంలో మొదటి నుంచి పిల్లలకి అన్నానికి నమస్కారం చేసుకుని తినడం అనేది ఒక అలవాటు ఉండేది. ఈ రోజు కనిపించట్లా. కానీ ఇప్పుడు కూడా కొంతమంది విదేశాలలో ఉన్నవాళ్ళు దాన్ని మళ్ళీ ఆచరణ చేస్తున్నారు, స్వదేశంలో ఉన్నవాళ్ళు దాన్ని విమర్శిస్తున్నారు. అంటే అన్నం పూజ్య భావనతో కనుక, రెస్పెక్ట్తో కనుక మనం తింటే అన్నం యొక్క రెస్పెక్ట్ చాలా మనిషిని గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. తిన్నంత తినడం, పడేసినంత పడేయడం మనం చూస్తూ ఉంటాం. అనేక శుభకార్యాలు చేసి ఎంతో ఒక 100 మంది వస్తారని 150 మంది 200 మందికి పదార్థాలు వండి తర్వాత అవన్నీ కూడా పడేయడం అనేది ఏదైతే ఉందో, అన్నదేవత చాలా బాధపడుతుంటుంది దానికి. అంటే 10 మందికి చండాల్సినటువంటి అన్నం ఒక దగ్గర వదిలేసి వ్యర్థమైపోయింది అని ఆక్రోషిస్తూ ఉంటుంది. అటువంటివి ఈ ప్రపంచంలో ఉండకూడదు. మనకి ఎల్లప్పుడూ కూడా ఇంట్లో అన్నం అనేది సమృద్ధిగా ఉండాలి, భోగ భాగ్యాలతో ఉండాలి అంటే అన్నం కావాలి. తినేటటువంటి అన్నం కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి. అన్నం తినాలి అని అనిపించినా తినలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
డయాబెటిక్స్ పేషెంట్స్ ఉన్నారు, పాపం వాళ్ళకి స్వీట్లు తినాలనిపిస్తుంది, తినగలుగుతారా? తినలేరు. దానికి మించిన ఇబ్బంది ఏదైనా ఉందా? అంటే ఏదైనా తినగలగాలి, తిన్న రాళ్ళు తిన్నా సరే హరాయించుకునేటటువంటి మన జీర్ణ శక్తి ఉండాలి అంటే అన్నపూర్ణ అనుగ్రహం కావాలి. చిన్నపిల్లలు చాలా మంది అన్నం తినక వాళ్ళు పేచీ పెడుతూ ఉండడం, ఈ తల్లులందరూ బాధపడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రులలో ఈ 3వ రోజు అయినటువంటి అన్నపూర్ణాదేవిగా అమ్మవారు సంచరిస్తున్నప్పుడు కాస్త బియ్యాన్ని ఆ పూజ దగ్గర పెట్టి అమ్మవారిని ఆ బియ్యంలోకి ఆవహింపబడేలాగా ప్రార్థన చేసుకుని అన్నపూర్ణాదేవి ఆ బియ్యంలో ఉండాలి అని ప్రార్థన చేసుకోవడం. అన్నపూర్ణ అష్టకం కానీ అన్నపూర్ణ అష్టోత్తరాలు కానీ చదువుతూ అమ్మవారికి పూజ చేసి ఆ బియ్యాన్ని కనుక పిల్లలకి వండి పెడుతూ ఉంటే, అంటే పిల్లలకి సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ బియ్యాన్ని కలుపుకుని, దీంట్లో కొంత బియ్యం కలుపుకుంటూ చేసుకుంటూ ఉండొచ్చు, ఒకేసారి అంతా వాడక కొంచెం పక్కకు కలుపుతూ ఉండొచ్చు. అలా కనుక పెడుతూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు అన్నం మీద ఒక ఆసక్తితో వాళ్ళు తింటూ ఉంటారు. అలాగే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారిని చెప్తున్నప్పుడేమో ప్రాణవల్లభ అన్నారు. ప్రాణవల్లభ అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి స్త్రీ శంకరుడికి సాక్షాత్తు. అంటే అన్నపూర్ణ విశాలాక్షి సమేత అన్నప్పుడు కూడా ఈ విశాలాక్షి అన్నపూర్ణ ఇద్దరు ఒకటే, ఒక రూపంగా అమ్మవారు సాక్షాత్తు భార్యగా ఉంటుంది, ఇంకో దగ్గర అమ్మవారికి భిక్ష పెట్టేటటువంటి రూపంలో ఉంటుంది, రెండు ఆవిడే. అందుకనే కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పిన దగ్గర భోజ్యేషు మాత అంటే భోజనం పెట్టేటప్పుడు అంత ప్రేమపూర్వకంగా ఒక బిడ్డడికి ఎలాగైతే అన్నం పెడుతుందో అలా పెట్టేటటువంటి మనస్తత్వం స్త్రీకి ఉంటుంది అన్నారు. అటువంటి మనస్సు రావడం కోసం ఈ అన్నపూర్ణాదేవికి ఈ పులగ అన్నాన్ని నివేదన చేసి అలాగే పసుపు రంగు చీరతో ఆరాధన చేయమన్నారు. ఈ నవరాత్రుల్లో చేసేటటువంటి ఈ ఆరాధన వైశిష్ట్యం వల్ల ఇంట్లోనే కాక మన దేశంలోనూ ప్రపంచంలో కూడా ఆకలి బాధలు లేకుండా ఉంటాయి అని ఆ పరమశక్తిని అన్నపూర్ణాదేవిగా 3వ రోజు ఆరాధన చేయమని చెప్పారు. అంటే ఆ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా రంగు వస్త్రంతోనే కాకుండా పుష్పాలు కూడా అదే రంగుతో పూజించాలని ఏమైనా ఉంటుందా? ఏ దేవతనైతే మనం ఆరాధన చేస్తున్నామో ఆ దేవత ప్రీతికరమైనటువంటి రంగుకు సంబంధించిన ఏ పుష్పమైనా వాడుకోవచ్చు. పసుపు రంగు చీర అని చెప్పినప్పుడు పసుపు రంగు పుష్పాలన్నీ కూడా అమ్మవారికి పూజనీయమే అవుతూ ఉంటాయి. ఈ పుష్పార్చన చేసి ఆ పులగాన్నము అని చెప్పడంలో కూడా పెసరపప్పు వేసి అన్నం కనుక మనం నివేదన చేసినట్లయితే అది కూడా పసుపు రంగులోకి వస్తూ ఉంటుంది. అందువల్ల పసుపుని చూసి ఎక్కువ ప్రీతి చెందుతుంది కాబట్టి అన్నపూర్ణాదేవికి ఈ విధానంగా ఆరాధన చేయమని చెప్పారు. అలాగే కాశీ క్షేత్రంలో కూడా అక్కడ స్వర్ణ అన్నపూర్ణ అని సంవత్సరానికి ఒక్క మారం దేవదీపావళి అని చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే మనం పౌర్ణమి, కార్తీక పౌర్ణమిని దేవదివాళి అని, మామూలుగా అమావాస్య ఆశ్వీజ మాసంలో మనం చేసుకునే దీపావళికి ఈ అమావాస్య నుంచి ఆ పౌర్ణమి లోపల ఈ 15 రోజులు కూడా వాళ్ళకి దీపావళితో సమానం. ఈ 15 రోజులు దేవతలు కూడా చేసుకుంటారట దీపావళిని. ఆ పర్వాలలో అమ్మవారిని బంగారపు అన్నపూర్ణగా అక్కడ దర్శింపచేస్తూ ఉంటారు. ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో అన్ని రకాల పదార్థాలు కూడా ఆవిడికి నివేదన చేస్తూ ఉంటారు. అందువల్ల నివేదనకు ఎక్కువ ప్రీతి కాబట్టి పసుపు రంగుతో చేసినటువంటి పదార్థాలు అమ్మవారికి, బంగారంతో ఉండేటటువంటి అమ్మవారు కదా ఆవిడ, అది పసుపు రంగులోనే ఉంటుంది. అందువల్ల పసుపు అంటే అమ్మవారికి ప్రీతిగా మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా అన్నపూర్ణాదేవి అంటే పండించే వాళ్ళే రైతులు కదా, రైతులు ప్రత్యేకించి ఈరోజు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న వేశారు. 3వ రోజు అన్నపూర్ణ, అన్నదాత ఇవన్నీ కూడా పదాలన్నీ కూడా అసలు అన్నం పండించే దగ్గరే కదా వచ్చేది. ఆ రైతులు కూడా వాళ్ళు చేసేటటువంటి కార్యాలలో పండేటటువంటి పంటలు బాగా రావడమే కాదు, మనకి భగవాన్ సత్యసాయి బాబా వారు వారి బోధనల్లో చెప్తూ ఉంటారు పాత్ర శుద్ధి పదార్థ శుద్ధి అనేది కూడా 2 ఉండాలి అని. అంటే మనం వండి చాలా శానిటైజ్ చేసుకుని చాలా ఫ్రెష్గా వండుతాం, కానీ పండించిన పదార్థాలు కూడా శుద్ధంగా ఉన్నప్పుడే మన బుద్ధి సక్రమంగా ఉంటుంది. ఎవరైనా సరైన మనస్సుతో కనుక ఆ పంట పండించకపోతే ఆ పంట యొక్క ప్రభావం, వాళ్ళ మానసిక స్థితి యొక్క ప్రభావం మన మీద కూడా చూపిస్తుందిట. ఎందుకంటే జీవాలు ఉంటాయి కదా బియ్యపు గింజల్లో కూడా, అవి అట్రాక్ట్ చేసి పుట్టేటప్పుడు కడుపులో ఉన్నటువంటి పిల్లాడు ఎలాగైతే ఆ తల్లి యొక్క లక్షణాలని పుణిగిపుచ్చుకొని పుడతాడో పండించేటటువంటి రైతు యొక్క మనస్సు కూడా బియ్యం మీద పడుతూ ఉంటుంది అని. అందువల్ల రైతులు కూడా ఈ ఆధ్యాత్మికంగా వాటిని పండించడం చాలా ముఖ్యం. నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణ రూపంగా మనం భావన చేస్తున్నప్పుడు ఆ పైర్లు ఏవైతే ఉన్నాయో పొలాలు ఇవన్నీ కూడా
అన్నపూర్ణ స్వరూపంగా వాళ్ళు భావన చేసి వాటికి పూజ చేయడం, లేదా పైరుల్లోకి పొలాల్లోకి పూజ చేయలేం కాబట్టి అక్కడి నుంచి కాస్త మట్టిని తీసుకొచ్చి వారు ఈ నవరాత్రుల్లో పెట్టుకుని దానికి కూడా పూజ చేసి ఈ నవరాత్రి చివరి రోజు మనం ఉద్వాసన చేసిన తర్వాత ఈ మట్టిని తీసుకెళ్లి కనుక దాంట్లో కలిపినట్లయితే వాళ్ళు పండించేటటువంటి పొలాల్లో దైవిక శక్తి వల్ల వాళ్ళ మనస్సు కూడా ఒక పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పంటతో వచ్చినటువంటి అన్నాన్ని ధాన్యాన్ని తిన్న వాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. సంతోషం అండి, నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారు. ఆఖరిలో చెప్పిన మాట మాత్రం చాలా బాగుంది నిజంగా. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.